హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది ఒక కట్ట పుదీనా తీసుకున్నాను నేను. నీట్గా కడిగి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి మనము ఎంత కారం తినగలిగితే అంత ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఒక్క 2-3 సెకండ్స్ అట్లా వేయించేసి దాంట్లో ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర వేసేసి కాసేపు వేయించిన తర్వాత మిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 1-2 సెకండ్స్ అట్లా వేయించేసి నెక్స్ట్ దాన్ని జార్లోకి తీసేసుకొని సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం. అదే ప్యాన్లో మళ్ళీ పుదీనా ఆకు, నేను పుదీనా ఆకులు తెంచలేదండి, కాడలతో పాటు వేసాను. ఎందుకంటే పుదీనా చాలా లేతగా ఉంది, సో కాడలు కూడా మనము యూస్ చేసుకోవచ్చు, అందుకనే కాడలతో పాటు వేసేసాను. పుదీనాను కూడా వేసి, పుదీనా త్వరగా ఉడికిపోతుంది, ఫ్రై అవుతుంది. అండ్ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, ఎక్కువ ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఉండవు మనకి, కాబట్టి కొంచెం కాసేపు వేయించితే సరిపోతుంది. కాస్త వేగిన తర్వాత దాంట్లో నేను కొంచెం చింతపండు వేసానండి. ఇప్పుడు ఇది కొంచెం ఓకే, ఇట్లా అయితే సరిపోతుంది, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ ఇది ఎండుమిర్చిది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు వేయించి పెట్టుకున్న పుదీనాని వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి, కొంచెం ఒక 1/2 కప్ వాటర్ వేసేసి గ్రైండ్ చేసిన తర్వాత ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అనమాట. నేను తాలింపు పెడుతున్నాను, ఓకే, అంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అందుకోసమని తాలింపు పెడుతున్నాను. తాలింపులోకి నేను కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. అంతే, తాలింపు అయిపోయింది. పచ్చడిలో కలిపేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యితో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ, బాయ్.